సూర్యుడు అంతమైతే కాదు అంతమైపోతున్నాయి. విశ్వంలో కొన్ని వందల సూర్యుళ్ళు రోజు అంతమైపోతున్నారు. కానీ ఒక సూర్యుడు అంతమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ 3 విషయాలు జరగచ్చు. అవే వైట్ డ్వార్ఫ్, న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్. అయితే ఈ రాక్షసులు పుట్టే ముందు ఒక సూర్యుడి చివరి రోజుల్లో చాలా జరుగుతుంది. అంతమయ్యే ముందు కొన్ని రకాల సూర్యుళ్ళు దారుణంగా ఉబ్బుతారు. ఉబ్బిన సూర్యుడిని రెడ్ జైంట్ అనొచ్చు. అప్పుడు అవి విశ్వంలోనే అతిపెద్ద స్టార్స్ గా మారతాయి. ఎంత పెద్దగా అంటే మన సోలార్ సిస్టమ్ ని మింగేసే అంత. కానీ రెడ్ జైంట్స్ ఎక్కువ కాలం బతకవు. కానీ కొన్ని గ్రహాలు ఇలాంటి రెడ్ జైంట్స్ చుట్టూ కూడా నాశనమైపోకుండా ఉండగలవు. అలాంటి అనేక గ్రహాల్ని మనం కనిపెట్టాం. అలానే అంతమైపోయే రెడ్ జైంట్సే కాకుండా అంతమైపోయిన సూర్యుళ్ళైన వైట్ డ్వార్ఫ్, న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే గ్రహాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి గ్రహాలకి ఒక పేరు పెడితే బాగుంటుంది. అందుకే వాటిని హెల్లిష్ వరల్డ్స్ అందాం. ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, అసలు సూర్యుడు అంతమైపోయినప్పుడు పేలిపోయే శక్తిని కూడా తట్టుకొని గ్రహాలు ఎలా బతుకుతున్నాయి అని. ఆ గ్రహం రెడ్ జైంట్ కి ఎంత దూరంలో ఉంది అనే విషయం మీద అది మామూలుగా ఉంటుందో లేదా పీస్ అయిపోతుందో ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహం ఎంత దూరంగా ఉంటే రెడ్ జైంట్ దాన్ని మింగడం అంత కష్టం అవుతుంది. 5 బిలియన్ సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కూడా రెడ్ జైంట్ గా మారి మెర్క్యూరీ, వీనస్, భూమి మరియు చంద్రుణ్ణి మింగేస్తాడు. అయితే మార్స్ తో పాటు దాని తర్వాత ఉన్న ప్రతి ఆస్ట్రోనామికల్ బాడీ ఈ రెడ్ జైంట్ ఫేజ్ ని తట్టుకుంటుంది. కానీ ఒక సూర్యుడు రెడ్ జైంట్ గా మారే క్రమంలో పదార్థాన్ని బయటకు వదులుతూ ఉంటాడు. అంటే దాని మాస్ తగ్గిపోతుంది. మాస్ తగ్గిపోతే గ్రావిటీ కూడా తగ్గిపోతుంది. సో తగినంత గ్రావిటీ లేకపోతే గ్రహాలు రెడ్ జైంట్ నుండి దూరంగా జరిగే అవకాశం ఉంది. దూరంగా జరిగినంత మాత్రాన అవి రెడ్ జైంట్ దహనకాండని తట్టుకుంటాయన్న గ్యారంటీ లేదు. ఈ సూర్యుడి పేరు ఏసీ హెర్క్యులిస్. కానీ ఈ సిస్టంలో 2 స్టార్స్ ఉంటాయి. అందుకే ఇలాంటి సిస్టమ్స్ ని డబుల్ స్టార్ సిస్టమ్స్ అంటారు. ఏసీ హెర్క్యులిస్ సిస్టమ్ మనకి 4200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని మాస్ మన సూర్యుడిలో 60% ఉంటుంది. కానీ అది రెడ్ జైంట్ ఫేజ్ లోకి వెళ్లి 50 రెట్లు పెద్దగా ఉబ్బడం వల్ల మన సూర్యుడి కంటే 2500 రెట్లు ఎక్కువ కాంతివంతంగా మారింది. సో ఇది పేలిపోయి వైట్ డ్వార్ఫ్ గా మారటానికి పెద్దగా టైం లేదు. ఏసీ హెర్క్యులిస్ సిస్టమ్ చుట్టూ వాయువులు రింగ్లా ఏర్పడ్డాయి. కానీ ఈ రింగ్ లో ఖాళీ ఉంది. మేబీ ఒక గ్రహం వల్ల ఈ ఖాళీ ఏర్పడి ఉండొచ్చు. ఈ గ్రహాన్ని ఏసీ హెర్క్యులిస్ బి అందాం. అది చాలా వింతగా ఉంటుంది. దాదాపు మనం కనిపెట్టిన అన్ని గ్రహాలు తమ సూర్యుళ్ల ఈక్వటోరియల్ ప్లేన్ అంటే మధ్య భాగానికి ప్యారలల్ గా తిరుగుతాయి. కానీ ఏసీ హెర్క్యులిస్ బి మాత్రం తన సూర్యుడి ఈక్వటోరియల్ ప్లేన్ కి అడ్డంగా అంటే పైనుండి కిందకి తిరుగుతుంది. దీన్ని పోలార్ ఆర్బిట్ అంటారు. అలానే ఈ గ్రహం ఒక సర్కం బైనరీ ప్లానెట్ అంటే ఏసీ హెర్క్యులిస్ సిస్టమ్ లో ఉన్న 2 సూర్యుళ్ల చుట్టూ తిరుగుతుంది. అయితే ఏసీ హెర్క్యులిస్ సూర్యుడు పేలినప్పుడు ఏసీ హెర్క్యులిస్ బికి ఏమవుతుందో చెప్పడం కొంచెం కష్టమే. అది టోటల్ గా సిస్టమ్ నుండి బయటికి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే పేలే ముందు ఏసీ హెర్క్యులిస్ 50% మాస్ ని విడిచిపెట్టేస్తుంది. ఏసీ హెర్క్యులిస్ కంటే మనకి దగ్గరగా ఉన్న ఇంకో సూర్యుడు ఆర్ లియోనిస్. ఇది మనకి 370 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని మాస్ సూర్యుడిలో 70% ఉన్న సైజ్ మాత్రం 300 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆర్ లియోనిస్ చుట్టూ జూపిటర్ కంటే 2 రెట్లు పెద్దగా ఉన్న గ్రహం 5 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతుంది. ఇలా చూస్తే ఆ గ్రహం ఆర్ లియోనిస్ నుండి 2.7 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే భూమి సూర్యుడి మధ్య దూరం కంటే 2 రెట్లు ఎక్కువ. ఇంత దూరంలో ఉన్నా కానీ గ్రహం ఆవిరైపోతుంది. అందుకే ఆ గ్రహం బయటికి వస్తున్న పదార్థం ఒక కామెట్ నుండి బయటికి వస్తున్న తోకలా ఉంటుంది. మన సూర్యుడు రెడ్ జైంట్ గా మారినప్పుడు సోలార్ సిస్టంలో గ్రహాలకు కూడా ఇలాంటి తోకలు పుడతాయి. కానీ ఏసీ హెర్క్యులిస్ మరియు ఆర్ లియోనిస్ యొక్క మాసెస్ మన సూర్యుడి మాస్ కంటే తక్కువ ఉంటాయి. సో అవి చిన్న రెడ్ జైంట్స్ గా మారతాయి. అయితే అతిపెద్ద రెడ్ జైంట్స్ అయిన బీటిల్జూస్ మరియు ఆనటారస్ సంగతి ఏంటి? అవి ఎంత పెద్దగా ఉంటాయంటే వాటి కోసం రెడ్ జైంట్స్ లో ఇంకో గ్రూప్ ని తయారు చేయాల్సి వచ్చింది. దాన్ని రెడ్ సూపర్ జైంట్స్ అంటారు. ఇవి రెడ్ సూపర్ జైంట్స్ గా మారకముందు కూడా పెద్ద O అండ్ B స్టార్స్ లిస్ట్ లో ఉంటాయి. అయితే బీటిల్జూస్ మరియు ఆనటారస్ చుట్టూ గ్రహాలు ఉన్నాయో లేదో తెలియదు. అయితే ఇవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి చుట్టూ గ్రహాలు ఫామ్ అవ్వడం కూడా కష్టమే. ఎందుకంటే O అండ్ B స్టార్స్ శక్తికి వాటి చుట్టూ గ్రహాలుగా మారాల్సిన దుమ్ము మేఘమైన ప్రోటోప్లానెటరీ డిస్క్ చెదిరిపోతుంది. పొరపాటున గ్రహాలు పుట్టిన O అండ్ B స్టార్స్ త్వరగా అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలకే రెడ్ జైంట్ ఫేజ్ లోకి వచ్చేసి గ్రహాల్ని నాశనం చేస్తాయి. అయితే రెడ్ సూపర్ జైంట్స్ చుట్టూ ప్రోటోప్లానెటరీ డిస్క్ చెదిరిపోకపోతే అది పదార్థాన్ని కూడగట్టుకొని ఇంకా పెద్ద అంటే టైటానిక్ ప్రోటోప్లానెటరీ డిస్క్ గా మారే అవకాశం ఉంది.
ఈ టైటానిక్ ప్రోటోప్లానెటరీ డిస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టార్ యొక్క మాస్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రోటోప్లానెటరీ డిస్క్ అంత పెద్దగా ఉంటుంది. ఇలాంటి టైటానిక్ ప్రోటోప్లానెటరీ డిస్క్ లో 20 గ్రహాల వరకు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ గ్రహాలు కూడా పెద్దగా ఉండడంతో పూర్తిగా ఫామ్ అవ్వవు. సో ఇంకా గ్రహాలుగా మారకుండానే సూర్యుడు రెడ్ జైంట్ ఫేజ్ లోకి వచ్చేస్తాడు. ఈ వాతావరణం మన సూర్యుడి చుట్టూ భూమి పుట్టినప్పుడు అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణంలా ఉంటుంది. మన సోలార్ సిస్టంలో 4 రాతి గ్రహాలు మాత్రమే ఉన్నాయి. కానీ 100 రెట్లు పెద్ద సూర్యుళ్ళు టైటానిక్ ప్రోటోప్లానెటరీ డిస్క్ లో డజన్ల కొద్ది రాతి గ్రహాలు ప్లస్ ప్లూటో లాంటి 100ల కొద్ది డ్వార్ఫ్ ప్లానెట్స్ పుట్టొచ్చు. ఇన్ని గ్రహాలు ఉండటంతో ఈ సిస్టమ్ అల్లకల్లోలంగా మారి కొన్ని గ్రహాలు రెడ్ జైంట్ గా మారుతున్న సూర్యుడిలోకి పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? వింతగా ఒక గ్రహం రెడ్ జైంట్ ఫేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది వెంటనే నాశనమైపోదు. కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ గ్రహం సముద్రంలో మునుగుతున్న ఒక దీవిలా రెడ్ జైంట్ అగ్ని జ్వాలల్లో మునిగిపోతూ కోర్ వరకు వెళ్లిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్దగా ఉన్నా కానీ రెడ్ జైంట్స్ అంత డెన్స్ గా అంటే దట్టంగా ఉండవు. అతిపెద్ద రెడ్ జైంట్స్ యొక్క డెన్సిటీ భూమి వాతావరణం కంటే పల్చగా ఉంటుంది. సో కోర్ కి తగిలేంత వరకు ఆ గ్రహం యొక్క షేప్ పెద్దగా మారదు. ఒక గ్రహం పెద్దగా ఉంటే అది రెడ్ జైంట్ లో 100ల సంవత్సరాలు ఉండటమే కాకుండా దాని కబంధ హస్తాల నుండి బయటపడగలదు. అప్పుడు దాని సైజ్ తగ్గుతుంది. ఈ గ్రహం పేరు హాలా. ఇది జూపిటర్ కంటే 60% పెద్దగా ఉంటుంది. హాలా మనకి 520 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే రెడ్ జైంట్ అయిన బైకడు చుట్టూ తిరుగుతుంది. హైడ్రోజన్ అయిపోయిన తర్వాత హీలియం ని కూడా న్యూక్లియర్ రియాక్షన్స్ కి వాడేసిన బైకడు రెడ్ జైంట్ యొక్క మొదటి ఫేజ్ ని దాటేసింది. అలా ఉబ్బిన బైకడు పదార్థాన్ని కోల్పోవడంతో మళ్ళీ సైజ్ తగ్గింది. రెడ్ జైంట్స్ లో ఇది మామూలే. కానీ అది పెద్దగా ఉన్నప్పుడు హాలా గ్రహం యొక్క ఆర్బిట్ ని దాటేసి పెద్దగా పెరిగి ఉండాలి. అలా జరిగింది. కానీ హాలా నాశనమైపోకుండా ఇంకా మనకి కనబడుతుంది. దీనికి ఒకటే ఎక్స్ప్లెనేషన్. బైకడు రెడ్ జైంట్ గా మారి హాలాని మింగేసింది. కానీ అది పెద్దగా ఉండడంతో కొన్ని వేల సంవత్సరాలు సూర్యుడిలో నరకాన్ని తట్టుకోగలిగి ఉండగలిగింది. బైకడు సైజ్ తగ్గగానే మళ్ళీ హాలా నార్మల్ గా తిరగడాన్ని మనం చూసాం. అయితే ఇదంతా థియరీ మాత్రమే. వేల సంవత్సరాల క్రితం బైకడు హల్లాని మింగేయడం మనం చూడలేదు. దురదృష్టవశాత్తు అన్ని గ్రహాలు హల్లా అంత లక్కీ కాదు. జూపిటర్ కంటే 60% పెద్దగా ఉంది కాబట్టి అది బైకడుని తట్టుకోగలిగింది. కానీ మెర్క్యూరీ, వీనస్, భూమి అంత చిన్న గ్రహాలకి ఆ ఛాన్స్ ఉండదు. మన సూర్యుడు రెడ్ జైంట్ గా మారిన రోజు మార్స్ వరకు అన్ని ఆస్ట్రోనామికల్ బాడీస్ నాశనమైపోతాయి. రెడ్ డ్వార్ఫ్స్ కంటే పెద్దగా ఉన్న అన్ని ఖచ్చితంగా రెడ్ జైంట్ గా మారతాయి. అదే ఒక సూర్యుడు పూర్తిగా చనిపోయే ముందు చివరి అంకం. సో వీటి వాతావరణాల్ని స్టడీ చేస్తే మన సూర్యుడు చనిపోయేటప్పుడు మానవాళి ఎలా తప్పించుకోవాలో ఒక అంచనాకి రావచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.